అంతగానో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీటింగులు పెట్టి ప్రజలందరూ గ్యాదర్ చేసుకోవడానికి ఒక మనిషికి 500, 600, 1000 రూపాయలు ఇచ్చి మహిళలైతే ఇందిరమ్మ చీరలు వేసి కట్టుకొని రావాలి, మిగతా వాళ్ళు కాంగ్రెస్ జెండా తిప్పుకుంటుండాలనుకుంటూ రేవంత్ రెడ్డి డబ్బులు గుమ్మరించి సభ పెట్టిండు. సభ పెట్టి ప్రజలకు ఏదైనా గుడ్ న్యూస్ ఇస్తాడా, ఈ యొక్క మున్సిపాలిటీ ఎన్నికల్లో ఏదైనా మంచి చేకూరుతుందా అని ప్రజలందరూ చూసిర్రు. చూస్తే ఈయన ఒకడే తిట్టుడు ప్రసంగాలు మొదలుపెట్టేసరికి అంతటి గొప్ప కేసీఆర్ తిడతాడా, వీడు వచ్చి రైతు బంధు ఇచ్చి లేదు, సచ్చుడు లేదు, అందులో రైతు బంధు ఇచ్చిన కేసీఆర్ తిట్టుడు కరెక్ట్ కాదు, వీని సభలో ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అనుకుంటూ ప్రజల నుంచి లేచి వెళ్ళిపోయారు. రేవంత్ రెడ్డి ఏమో తిట్టుడు తిడుతూనే ఉన్నాడు. ఇంకెన్ని రోజులు తిడతాడు అబ్బా కేసీఆర్ని, ఇంకెన్ని రోజులు తిడతాడు? సిగ్గుశరం అనిపించట్లేదు ఆయనకి. 6 గ్యారెంటీలు ఇచ్చే శాతం కావట్లేదు ఈయనకి, రైతు బంధు ఇచ్చే శాతం కావట్లేదు, ఈరోజు నిరుద్యోగుల ఉద్యోగాలు ఇచ్చే శాతం కావట్లేదు అనుకుంటూ మహిళలు లోపల తిట్టుకొని ఇక అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయిన ఘనకార్యాన్ని ఒకసారి మనం చూసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక దీన్ని మించిన ఆటర్ ఫ్లా ఏదైనా ఉంటుందా? ఇక చూడండి, తిప్పి కొడుతూ 200 మంది లేరాడ ఆ చైర్స్లల్లా. అందరూ వెళ్ళిపోతూ ఉన్నారు, ఎవరన్నారు అక్కడ? ఒక్కరు కూడా. చూడండి, ఆయన మాట్లాడుతూనే ఉన్నాడు, జనాలు చూడండి కుర్చీలో కూర్చున్న లేరు, అందరు వెళ్ళిపోతూనే ఉన్నారు, ఒక్కరు కూడా. నిలబడితే ఒట్టనుకోవాలి. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏం జరగలేదని కొన్ని నిదర్శనాలు చాలా ఉన్నాయి. కానీ మరి నువ్వు పెట్టిన మీటింగ్లోనే ప్రజలు మాకొద్దు, నువ్వు ఉండొద్దు అనుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు. ఇంకా సిగ్గు అనిపించట్లేదా మీకు? అక్కడ మీటింగ్ సభ మీద కూర్చున్న వాళ్ళందరికీ చెప్తా ఉన్నా, ఈరోజు ప్రజలు మిమ్మల్ని చూసే నిలబడతలేరు అంటే మీరు ఏ తీరులా ఘనకార్యం చేసిర్రో ఇక అర్థం చేసుకోవాలి. ఈ మోతేవారి మాటలు, ఈ బజారు మాటలు, ఈ పనికిరాని మాటలు దేనికోసం? తెలంగాణ వ్యవస్థ బాగుపడేదానికి ఏదైనా మాట్లాడేది ఉందా, లేకుంటే రాష్ట్రం ఆగం చేసే ప్లాన్ ఏమైనా ఉందా? మాట్లాడుతుంటే ప్రజలు లేచిపోతూ ఉన్నారు. ఇది చాలు రేవంత్ రెడ్డి యొక్క పతనానికి దారం చెప్పుకోవచ్చు. ఇది సరిపోతుంది రేవంత్ రెడ్డి యొక్క అహంకారానికి ప్రతీకారం చెప్పుకోవచ్చు. ఎప్పుడు చూసినా కేసీఆర్ మీదనే, ఎప్పుడు చూసినా గత ప్రభుత్వం మీదనే. 2 సంవత్సరాలు గడిచిపోయింది కదా, మరి మీరేం చేస్తున్నారో చెప్పాలి కదా, చూపెట్టాలి కదా. ఈరోజు మేము ఇది చేసినాం, ఈరోజు మున్సిపాలిటీ ఎన్నికలు మమ్మల్ని గెలిపించండి, ఈరోజు మేము ఇది చేసినాం అనుకొని అడుగుతే ఏమైంది? అడుగుడేం లేదు. సభలెక్కినమా, కేసీఆర్ తిట్టినమా, ప్రజల్ని బ్లాక్మెయిల్ చేసినమా, ఓట్ల గురించి అడిగినమా అన్నదొకటే అవపడుతుంది తప్ప ఎక్కడైనా కానీ ఏ చోట్ల అయినా కానీ ప్రజల గురించి కానీ శ్రేయస్సు గురించి కానీ నిన్న మాట్లాడుతూ ఉన్నాడు. 1 కోటి మంది మహిళలు కోటీశ్వరాలు చేసిలట. మరి కోటీశ్వరాలు చేస్తే ఇందిరమ్మ చీరలు ఎందుకు కట్టుకొని వస్తారు? ఏదో పట్టు శారీనో లేకుంటే 5,000 చీరనో 10,000 చీరనో 20,000 చీరనో కట్టుకొని వస్తారు కదా. మరి కోటీశ్వరాలైన మహిళలు నడుచుకుంటే ఎందుకు వస్తారు? చైర్ దాకా BMW కార్ వేసుకొనే వస్తారు, ఆ కూర్చునే చైర్ దాకా. అంతేగాని ఎందుకు, దేనికోసం ఈ మాటలని, ఈ పనికిరాని మాటలు దేనికోసం, ఈ లేనిపోని మాటలు దేనికోసం? ఏదైనా వ్యవస్థ బాగుపడేది ఉందా దీంతో? రేవంత్ రెడ్డి చెప్పాలి, ఏమైనా బాగుపడేది ఉందా? నీ పతనం మొదలైంది. నీ రోజు రోజుకు ఈరోజు మున్సిపాలిటీ ఎన్నికల్లో నువ్వు గెలుస్తావో గెలవకపోయినా కూడా నీ పతనం మాత్రం మొదలైంది. నువ్వే కావాలని బీఆర్ఎస్ పార్టీని లేపుతా ఉన్నావు, జోకుతా ఉన్నావు. కానీ నీకు మంచిగా బుద్ధి చెప్పే రోజులు కూడా దగ్గరలోనే ఉంది. దానికి కూడా ప్రజలు సిద్ధంగా ఉన్నారు. నువ్వు చెప్పే మాటలకు, నీ ఆడే బూతులకు ఈరోజు ప్రజలు ఎంతో సిద్ధంగా ఉన్నారు. నీకు లెక్కకు లెక్క సరిపెడతారు. నీకు అసలు దెబ్బేందో ముందు చూపెడితేనే చూపెడతారు. అట్లయితేనే వంగుతారు తప్ప ఎవరు వంగేటట్టు లేరు.